వెల్కమ్ టు డ్రో 9 న్యూస్. అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిపిఐఎం పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రజల పక్షపాతి కామ్రేడ్ సీతారాం ఏచూరి నిన్న 12/9/2024 ఎయిమ్స్ హాస్పిటల్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఢిల్లీలో సుమారు 3 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఇది చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజల హక్కుల కోసం, సమస్యల కోసం నిరంతర పోరాటం చేసిన పోరాట యోధుడు, ప్రజల గొంతుక ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపేట చిన్నస్వామి మాట్లాడుతూ సీతారాం ఏచూరి కమ్యూనిస్టు పార్టీ అనుబంధం, ఎస్ఎఫ్ఐ నాయకత్వం, జేఎన్టీయూ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా 1975వ సంవత్సరం నుండి విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. కార్మికుల, కర్షకుల, రైతుల పక్షపాతి, ప్రజా పోరాట యోధుడు, భారతదేశంలో ఒక మహా గొప్ప అగ్రనేత ఆనిముత్యం కోల్పోయామని, చాలా బాధాకరమని, విచారకరమైన సంఘటన. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలియజేస్తున్నామన్నారు. నమస్కారం. ఈరోజు అరకువెల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ అగ్రనేత, భారతదేశానికి ఒక ముద్దుబిడ్డ, ఒక ఆణిముత్యం, గొప్ప నాయకుడు నిన్న దినాన కోల్పోవడం జరిగింది. మధ్యాహ్నం సుమారుగా 3:35 ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి మరణ వార్త విని దేశం మొత్తం ఉన్న ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆయన విద్యార్థి దశ నుండి 1975 సంవత్సరం నుండి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. కేంద్ర కమిటీలో సిపిఎం పార్టీ కేంద్ర కార్యదర్శిగా ఎన్నో సేవలు అందిస్తూ నిన్నటి దినాన మరణించడం చాలా బాధాకరం, తీరని లోటు. ఈరోజు ఘనంగా ఆయనకి మనం సంతాపము, వారి యొక్క కుటుంబానికి సానుభూతి, వారి బంధుమిత్రులకు, వారి యొక్క స్నేహితులకు కూడా మనం ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తూ సంతాపము, వారికి ఓదారుస్తూ మనము దుఃఖాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తి దేశంలో చాలా పార్లమెంటులో లేకపోవడం మన దురదృష్టంగా భావించవచ్చు. ఈనాడు మనము ఎన్నో వ్యక్తులు చూస్తుంటాం, కానీ ఒక స్వచ్ఛమైన వ్యక్తి, స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు, గౌరవమైనటువంటి, అందరికీ ప్రేమించేటువంటి వ్యక్తి, విద్యార్థి దశ నుండి పోరాటంలో కార్మికులు, కర్షకులకు ఈ వ్యక్తి గొప్ప మహానుభావుడు. పోరాటాలతోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకి జోహార్ సీతారాం ఏచూరి, 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 జోహార్ సీతారాం ఏచూరి. సీతారాం ఏచూరి మరణానికి సంతాపంగా ఆయనకి ఒక నిమిషము పెద్దలు గౌరవ బాబురావు గారు ఒక నిమిషము సందేహం వెలిసించి కూర్చున్నారు. ఈ దినాన్న చాలా విచారకరం. భారతదేశపు ఆణిముత్యం, బడుగు బలహీన ఒక ఆస్థాత్మతి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం చాలా చాలా విచారకరం. ఈ దిన